ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోవడం ప్రకాష్ రాజ్కి చేత కాలేదు. వాస్తవంగా మా ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో మెగా కుటుంబం ఎవరికి మద్దతు ఇచ్చింది? ప్రకాష్ రాజ్. ఆ రోజునే నేను మాట్లాడా, ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి సెక్యులరిజం పేరుతో ధర్మ వ్యతిరేకంగా మాట్లాడతాడు, ధర్మ ద్రోహంగా మాట్లాడతాడు. తన పని తను చేసుకోవడంలో తప్పలేదు. సెక్యులర్గా ఉండటం అంటే అన్ని అంశాల గురించి బాధ్యతగా మాట్లాడడం, అలా మాట్లాడడంలో తప్పేం లేదు. కానీ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడు, ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడు, హిందువుల్ని అవహేళన చేస్తుంటాడు, హిందూ ధర్మాన్ని అవమానిస్తుంటాడు. అదే ఇతర మతాల జోలికి పోడు. ఇట్లాంటి వ్యక్తికి హిందూ ధర్మాన్ని గురించి పాజిటివ్గా ఉండేటటువంటి పవన్ కళ్యాణ్ లేదా వాళ్ళ కుటుంబం ఎట్లా సపోర్ట్ చేసిందో ఆలోచించుకుంటే బాగుంటుందని ఇంతకుముందు మాట్లాడు. ఇప్పుడు మొన్న ఏదైతే తిరుమల లడ్డు ఉదంతం రాగానే ఫస్ట్ వచ్చేసేసి ఆయనకి ఏంటి సంబంధం ప్రకాష్ రాజ్ది? తిరుమల లడ్డు విషయంలో నువ్వే డిప్యూటీ సీఎంవి, నువ్వే విచారణ చేయించాలి, నువ్వు ఇట్లాంటి అరవడం ఎందుకు అంటూ ఓ పనికి మాలిన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ మీద పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. నేను చేసిన తప్పేంటి? నేను ఏ మతాన్నైనా దూషించానా, ద్వేషించానా? నా ధర్మాన్ని గురించి నేను మాట్లాడితే తప్పు ఎట్లా అవుతుంది? ప్రకాష్ రాజ్కి అసలు ఏంటి సంబంధం? ఈ రాష్ట్రంతో ఏంటి సంబంధం? అద్భుతమైనటువంటి పాయింట్ రైజ్ చేశారు ప్రకాష్ రాజ్ గారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ లేకపోతే ఇదనే కాదు, పాయింట్ ఏంటంటే మీకు హిందూ ధర్మం నచ్చలేదు, పాటించద్దు, తప్పేం లేదు. మిమ్మల్ని ఎవ్వడు బతిలాడట్లా. ఎవ్వరు అయ్యా మీరు మా ధర్మంలో ఉండండి అని ఎవడని అడుగుతున్నాడా? హిందూ ధర్మంలో నాస్తికులు ఏనాటి నుంచో ఉన్నారు. బ్రహ్మం గారిని ఎవరు అవమానించింది? వీరబ్రహ్మం గారిని హిందువుల్లోనే కదా. అంటే నాస్తికత్వం ఆనర్తించి ఉంది కదా. అంతకుముందు రామాయణ భారతాల నాటి రోజుల్లో కూడా నాస్తికత్వం ఉంది కదా. దేవుడినే వ్యతిరేకించినటువంటి వాడే కదా రాక్షసుడు. వాళ్ళని నాస్తికులు అంటలేదు మేము. దేవుడిని వ్యతిరేకించేటటువంటి లక్షణాన్ని కూడా ప్రోత్సహించారు ఆ రోజుల్లో దేవుళ్ళు. చివరికి వాళ్ళు దారి తప్పి ప్రజాహంతకులైనప్పుడు, ప్రజాకంటకులైనప్పుడే శిక్షించారు. అట్లాగే మీరు దేవుడికి సంబంధించిన అంశాలలో జోక్యం చేసుకోకుండా మీ పని మీరు చేసుకుంటే తప్పేం లేదు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు చెప్పింది నేరుగా సూటిగా మాట్లాడిన తర్వాతనన్నా హిందూ ధర్మం జోలికి రాకుండా, అలాగే ఏ ధర్మం జోలికి వెళ్ళొద్దు, దేశానికి సంబంధించిన అంశాల మీద మాట్లాడండి. దేశానికి అనుకూలంగా ఉండండి, ప్రపంచానికి అనుకూలంగా ఉండండి, దేశానికి వ్యతిరేకంగా మాత్రం ఉండకుండా చూసుకోండి.